హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది పూజ చేశారు. వినాయక చవితికి పూజ చేశారు. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన పార్టీల కోసమో, ఆ పార్టీ కార్యకర్తల కోసమో, పార్టీ యొక్క జనాల కోసమో, పార్టీ ప్రజల కోసమో ఎందుకు ఆయన పూజ చేసి ఉంటాడండి. ఆయన ఇది ఫస్ట్ టైం కాదు కదా. పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళారు కదండి. గుళ్ళకి వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళారు, తిరుపతి, తిరుమల మొత్తం వెళ్ళారు కదా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు గతంలో. ఎందుకంటే రాజకీయ నాయకుడు అన్ని మతాలకి వెళ్తారు కదండి. చంద్రబాబు నాయుడు గారు చర్చికి కూడా వెళ్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వాటికన్ సిటీ వెళ్ళి పోపును కూడా కలిశారు కదా. ఓకే, సో వీళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, మసీదులకి వెళ్తారు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి, వీళ్ళిద్దరిని కలిపి ట్విట్టర్లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమని ట్రోలింగ్ చేస్తున్నారంటే, అక్క చర్చిలో అన్న పూజలో, ఇవి వాళ్ళ టైటిల్స్. అక్క చర్చిలో అన్న పూజలో అని టైటిల్స్. ఓకే, మీరు నన్ను గమనించుంటారు. 10 రోజుల నుంచి నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయట్లేదు. నేను ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే ఇందుకే. ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఇవన్నీ సిల్లీ ట్రోలింగ్స్ చేస్తున్నారో, ఈ సిల్లీ ట్రోలింగ్స్ వీళ్ళు ఎవరు చేస్తున్నారు నాకు తెలియదు. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారు, లేదంటే వైసీపీలో ఉన్న హిందువులే చేస్తున్నారు, లేదంటే ఎక్కడి నుంచి చేస్తున్నారో మనకైతే తెలియదు. ఓకే, నేనేమన్నానంటే వీ మస్ట్ రెస్పెక్ట్ వన్ అనదర్. మనందరమే ఒకరినొకరిని రెస్పెక్ట్ చేసుకుంటూ, రమేష్ మనోడే అని నేను, మీరు మా వాళ్ళు, మీరు మాలోళ్ళు మాదిగలు ఒకటే, మాలలో రెడ్లు ఒకటే, రెడ్లు కమ్మలు ఒకటే, హిందూ క్రిస్టియన్ ఒకటే, క్రిస్టియన్ ముస్లిం ఒకటే అని బ్రదర్లీహుడ్, వేర్ దెర్ ఇస్ ఎ బ్రదర్లీహుడ్ అట్మాస్ఫియర్, దేర్ ఇస్ నో ఇష్యూస్ విత్ వన్ అనదర్. ఇప్పుడు మీ ట్విట్టర్ ఓపెన్ చేయగానే నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అదేంటంటే అదే భారతిరెడ్డి అక్క చర్చిలో అన్న గుడిలో అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు పాపం మన ఇద్దరు, జగన్ గారు, నన్ను భారతిరెడ్డి గారిని. నేను షర్మిల గారిని గెలవలా, జగన్ గారిని గెలవలా, భారతిరెడ్డి గారిని గెలవలా, చంద్రబాబు నాయుడు గారిని గెలవలా, లోకేష్ గారిని గెలవలా, వీళ్ళనెవరిని నేను గెలవలా. ఓకే, నేను ఓన్లీ నా ఐడియాలజికల్గా మాట్లాడుతున్నాను అంతే. ఓన్లీ రాహుల్ గాంధీ వీడియోలు ట్రాన్స్లేట్ చేస్తుంటే ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీ ఆఫీస్లో వాళ్ళు టచ్లోకి వస్తున్నారు అంతే. నాకు వీళ్ళు ఎవరో తెలియదు. నాకు యాక్చువల్గా వాళ్ళు రాహుల్ గాంధీ ఆఫీస్లో వాళ్ళు టచ్లోకి వస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేనేమన్నానంటే నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇండివిజువల్గా నాకు ఎవరి మీద కూడా నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. కాబట్టి ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, ఆన్ మోరల్ గ్రౌండ్స్, అండ్ ఎథికల్ గ్రౌండ్స్ మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని మీరు అలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేద్దామా లేదని ఒక కన్ఫ్యూజన్లో ఎందుకు పడ్డానంటే, మేము ఎవరి కోసం అయితే కొట్లాడుతున్నామో, ఎవరికి వ్యతిరేకంగా అయితే మాట్లాడుతున్నామో, ఎవరికి వ్యతిరేకంగా అయితే మేము రోజు కొట్లాడుతున్నాము, రిజర్వేషన్స్ పోతున్నాయని, మైనారిటీస్ మీద చేస్తున్నారని, మా సర్టిఫికేట్లు చేస్తున్నారని, చర్చిల మీద దాడులు చేస్తున్నారని, ఆ పాస్టర్ చెప్పాడని, ఈ పాస్టర్ చెప్పాడని, అక్కడ చదివి ఇక్కడ చదివి యాంటీ కన్వర్షన్ అనేవి రోజు ఎవరితో ఎన్ని కొట్లాడుతున్నామో వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారని వైసీపీ వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేయడం మానేసిన ఒక 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి. మీరు నా వీడియోలు చూసి గమనించుంటారు. నేను రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక సెక్యులర్ వాదంలో ఉన్నప్పుడు మన సెక్యులర్ వాదంలో ఉండాలి. కానీ ఇదంతా కన్ఫ్యూజన్, అంతా రచ్చరచ్చ, ఇదంతా నాకు గజిబిజిగా ఉంది. ఓకే, మన రోజు గుడికి వెళ్ళి రోజు మీరు ఒక దండం పెట్టుకొని, ఇది ఈ రమేష్ అనేవాడు నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాడని మీరు ఎవరైనా గుడికి వెళ్ళి దండం పెట్టారనుకోండి, మళ్ళీ మీరు నాకు వచ్చి నాకు ఓటేరుగా. ఎందుకంటే నేనే మీకు ఇబ్బంది అని నువ్వు వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టావు, ఇంకా నాకు ఓటేవు కదా నువ్వు. అలాగే ఈ మైనారిటీస్ వీళ్ళందరూ చర్చిల్లో, పాస్టర్లు, వాళ్ళు వీళ్ళు అక్కడ ప్రార్థనలు, రిజర్వేషన్ల దగ్గర, ఉద్యోగాల దగ్గర, అక్కడ దగ్గర, ఇక్కడ దగ్గర, డబ్బులు లేవని, అవి అన్ని ఉద్యోగాలు లేవని వీళ్ళందరూ
ఎవరి కోసం అయితే వీళ్ళు గొడవ చేస్తున్నారు, మీరు వైఎస్ఆర్సీపీ కోటేస్తే వీళ్ళు పోయి వాళ్ళు కోటేస్తున్నారని నేను డిసప్పాయింట్ అయిపోయి ఒక 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయడం మానేసిన. కానీ బట్ వాట్ ఇష్యూ ఐ హ్యావ్ విత్ జగన్ అండ్ భారతిరెడ్డి గారు, వాళ్ళిద్దరికి నాకేం ఇష్యూ లేదు కదా. కాబట్టి వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా పర్సనల్ గ్రౌండ్స్లో, అండ్ పర్సనల్లో వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. ఓకే, నేనేమన్నానంటే వాళ్ళిద్దరిని అలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు అనేవాళ్ళు రకరకాల అన్ని మతాలకు వెళ్తారు, అన్ని మతాలకు సంబంధించిన వెళ్తారు. నేనేమన్నానంటే ఒక మైనారిటీ రిలీజన్కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరు, జగన్ గారు, భారతిరెడ్డి గారు, బికాజ్ దే బిలాంగ్ టు మైనారిటీ కమ్యూనిటీ, ఆ మతాన్ని బట్టి జీవితాంతం హెరాస్ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళిద్దరిని. యు ఆర్ హెరాసింగ్ దెమ్ కంటిన్యూస్లీ, యు ఆర్ హెరాసింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి గారు కంటిన్యూస్గా. పేపర్లో చూసి ఏమని, తిరుమలకి వెళ్ళబోతున్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తాడా, మళ్ళీ గొడవ ఇద్దా, మేము అడ్డుకుంటామన్నారు రాజకీయ నాయకు. ఎందుకండి అంత గొడవ ఎందుకు? ఆయన డిక్లరేషన్ ఇస్తే మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, డిక్లరేషన్ ఇవ్వకపోతే రానివ్వమని, మళ్ళీ వెళ్తారంటే ఏముంది, ఒక సంతకం చేసి వెళ్ళిపోతాడేమో. దాన్ని మీరు రచ్చ చేసి రాజకీయం చేసి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్తే అదొక పెద్ద ఇష్యూ చేసి గొడవ చేసి ఎందుకు చేస్తారంటే అతన్ని మైనారిటీకి సంబంధించిన వాడండి కదా. అంటే అంత నీచంగా చూస్తారా? మైనారిటీస్ అయితే, క్రిస్టియన్ అయితే నీచంగా చూస్తారా? చంద్రబాబు నాయుడు గారు చర్చికి వెళ్ళినప్పుడు లేని ఇష్యూ, మోడీ గారు వాటికన్ సిటీ వెళ్ళి పోపుని కలిసినప్పుడు లేని ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తే ఎందుకని గొడవ? ఎందుకంటే పెద్ద ఇష్యూ చేస్తారు. సరే పూజ చేశారు, సరే తిరుమల వెళ్ళలేదు, పూజ చేశారు అనుకోండి, పూజ చేశారు, దాంట్లో ఇష్యూ ఏంటి? మళ్ళీ అక్కడ ఇష్యూ ఏంటి? పైన అక్క చర్చిలో అన్న గుడిలో అంటే వాట్ డస్ ఇట్ మీన్? అక్క చర్చిలు అంటే వాళ్ళు క్రిస్టియన్స్ కదా, వాళ్ళు బేసికలీ ది ఒరిజినల్ రిలీజియన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి వారసులు కదా వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి ఇస్ క్రిస్టియన్. ఓకే, దాంట్లో రహస్యం అదేమన్నా? రహస్యం ఏం లేదు కదా. క్రిస్టియన్ చర్చిలో ఉంటుకుని ఎక్కడుంటారు? ఆ చర్చిలో ఉన్న వీడియో, భారతిరెడ్డి గారి చర్చిలో ఉన్న వీడియో పోస్ట్ చేసి దాని కింద అన్న పూజ చేస్తున్నాడు అంటే వాళ్ళ మతం క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు చర్చికి వెళ్ళారు. ఫాలోవర్సు, కార్యకర్తలు, ప్రజలు మొత్తం హిందువులు కాబట్టి గుడికి వెళ్ళారు ప్రజల కోసం. దాంట్లో లాజిక్ కావాలేదు మీకేమన్నా? వాట్ లాజిక్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాంట్స్ టు నో వై భారతిరెడ్డి ఈజ్ ఇన్ ద చర్చ్ అండ్ జగన్ ఈజ్ ఇన్ ద టెంపుల్? మీరు అనవసరంగా దాన్ని ట్రోలింగ్ చేసి నవ్వుకొని ఎటకారం చేసి ఒక వ్యక్తిత్వాన్ని అననం చేయటం తప్పితే ఏం లేదు. వీ మస్ట్ రెస్పెక్ట్ ది ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీ ఆఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, caste, creed, we must respect. ఓకే, దళితుడు అనుకోండి, కింద కామెంట్లు చేస్తారు, రే ఇడు వాడురా, వీడు మావాడు అనుకున్న వాడే. నా వీడియోలు కింద పెట్టారు స్టార్టింగ్లో. ఇప్పుడు మొత్తానికి తెలిసిపోయింది నా క్యాస్ట్ ఏంటి అందరికీ తెలుసు. ఎందుకంటే నేను 3 సంవత్సరాల నుంచి మీరు అడగకముందే నేనే చెప్తున్నాను నా కులం ఏంటి అనేది. ఎందుకంటే మళ్ళీ ఎలాగో నన్ను అడుగుతారు. ఈ భారతదేశ వ్యవస్థలో ఫస్ట్ ఒకడు అనగానే ఫస్ట్ అడిగేది పేరు కాదు, కులం అడుగుతారు. అందుకని నేను మాలోడిని అని చెప్పేసి నా ఫస్ట్ వీడియోలో చెప్పా. అంతే, వెరీ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్. ఫస్ట్ వీడియోలో చెప్పి నేను మాలోడిని. ఎందుకు వెనక చెవులు కొరుక్కోకుండా ఇదే కొలపడు అని అనుకుంటారని ముందే చెప్పాను. ఓకే, కాబట్టి క్లారిటీ వచ్చింది, దిస్ ఇస్ నో ఇష్యూ. అది ఇప్పుడు మానవులు అనుకోండి, ఎస్సీలు అనుకోండి, వీడు మానవుడు కదరా వాడురా అంటే ఏంటి? నీచమా ఏంటి? నీచంగా చూస్తారు, చూడలేం కదా. అలాగే రిలీజియన్స్, ముస్లిం ఉన్నా అనుకోండి, మైనారిటీ, మనం నీచంగా కామెంట్లు పెట్టకూడదు, నీచంగా ట్రోలింగ్ చేయకూడదు. మనోడు కాదు రే ముస్లిం అంటే అయితే ఏమైంది? ముస్లిం అయితే మనోడు కాదు, ముస్లిం అయితే ఏంటండి? There are two individuals. Your faith is different and their faith is different. They're both two different faiths and it is up to them. Okay, but we all are human beings, right? We all are human beings. Same like రాజకీయ నాయకులు, రకరకాల మతస్థులు ఉంటారు రాజకీయ నాయకులు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ప్రమేయం, ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీలో పుట్టడం ఆయన ప్రమేయం లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియను, ఆయన పిల్లడు ఆయన కొడుకు కాబట్టి ఆబ్వియస్లీ క్రిస్టియన్ అతను. ఆ ఒక్క రిలీజియన్ బేస్ చేసుకొని ప్రతిసారి ఆయన గుడికి వెళ్తుంటే ఇష్యూ, ఒక పండగ వస్తుంటే ఇష్యూ, ఒక దసరా పండగ వస్తుంటే ఇష్యూ. నాకు తెలిసిన వరకు వీళ్ళు టెన్షన్ పడతారనుకుంటా, దసరా పండగ వస్తుంది, వీళ్ళు నా మతాన్ని బట్టి ఏమన్నా ఇష్యూ చేస్తారేమోనని. వాళ్ళకి మెంటల్ టెన్షన్ అనుకుంటా. ఒక హిందూ ఫెస్టివల్ వస్తుంటే జగన్కి, భారతిరెడ్డి గారికి కింద లోపల చాలా మెంటల్ టెన్షన్ పడతారనుకుంటా వీళ్ళు. గుడికి వెళ్తేనేమో ట్రోలింగ్ చేస్తున్నారు, అది అక్కడ చేయబెట్టలేదు, ఇక్కడ చేయబెట్టలేదు, అక్కడ కొబ్బరికాయ కొట్టలేదు, ఇక్కడ నాలుగు. ఇప్పుడు మీరే చెప్తున్నారు అని క్రిస్టియన్ అని. క్రిస్టియన్ అయినప్పుడు హిందువులకున్నంత ఆ టెక్నికల్ ప్రాసెస్ అనేది అతనికి తెలియకపోవచ్చు. మీరు చెప్తే చేస్తాడు, మీరు చెప్పినట్టు చేస్తాడు, ఎందుకంటే క్రిస్టియన్ కదా. మీకోసం వచ్చాడు, మిమ్మల్ని అభిమానంతో వచ్చాడు, ప్రజల అభిమానంతో గుడికి వచ్చాడు అనుకోండి జగన్ గారు. బట్ బేసికలీ ఈజ్ క్రిస్టియన్, దాని సీక్రెట్ ఏం లేదు. కొద్దిగా ప్రాసెస్లో పూజారి గారు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చెప్పకపోవచ్చు, ఓకే, చేయకపోవచ్చు, దాన్ని ట్రోలింగ్ చేస్తారా? బైబిల్ ఒక క్రిస్టియన్ చదివినంత ఫ్లూయెంట్గా బైబిల్ చదివేటప్పుడు వేరే మతస్థులు, ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ చదవగలరా? చదవలేరు కదా. చదివేటప్పుడు దాన్ని ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా. అది సార్ నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది అదే ట్విట్టర్లోకి వెళ్ళి చూడగానే మళ్ళీ ట్రోలింగ్ మొదలెట్టారు. కరెక్ట్ కాదు అది. ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో జగన్ గారిని, భారతిరెడ్డి గారిని ట్రోలింగ్ చేస్తున్నారు, అక్క చర్చిలో అన్న గుడిలో అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. వాళ్ళు చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు జగన్ గారు, భారతిరెడ్డి గారు. ఏమని? మేము క్రిస్టియను, ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క హిందూ సహోదరులను గౌరవిస్తూ మేము గుడికి వస్తున్నాము. ఇక అది ఒక సింగిల్ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని రెస్పెక్ట్ చేసి వదిలేయాలి. ఇక మీరు యు మస్ట్ రెస్పెక్ట్ దెమ్ అండ్ లీవ్ ఇట్ ఆఫ్. దట్ రిలీజియన్ పాయింట్ మీరు వదిలేయాలి. దాన్ని పొదుగులు పట్టుకొని పీక్కూడదు. పొదుగులు పట్టుకొని దాన్ని పీకి పాపం వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదు, ఇండివిజువాలిటీ లేదు. 24 hours ట్రోలింగ్ చేస్తూనే ఉంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారో తెలియదు, టీడీపీ వాళ్ళ, లేకపోతే జనసేన వాళ్ళ, లేకపోతే బీజేపీ వాళ్ళు చేస్తున్నారో నాకైతే తెలియదు. ఓకే, నాకైతే తెలీదు, కరెక్ట్ కాదు అని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నేను ఇది రెస్పాండ్ అవుతున్నాను. నేను అసలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాలా లేదని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, మేము ఎవరితో అయితే కొట్లాడుతున్నామో వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిసారి. నాకు అది ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, నేను మళ్ళీ ఇది కూడా చాలాసార్లు చెప్పాను, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మై బ్రదర్స్. మనకి ఇష్యూస్ లేవు, ప్రాబ్లమ్స్ని బట్టే బేస్ చేస్తాం. అంటే ఒక గుడిసె ఉంది, ఆ గుడిసె కిందకి వెళ్ళినప్పుడు నువ్వు తడుస్తావు అనుకోండి, నీకు జలుబు చేసింది అనుకోండి, అప్పుడు ఆ గుడిసె కింద వచ్చే నీళ్ళ దగ్గరికి నువ్వు పోవు కదా, ఎందుకంటే నీకు జలుబు చేసింది కాబట్టి. ఆ ప్రాబ్లం ఉన్నాడు, జలుబు చేయనోడు పోతాడు, పోయి హ్యాపీగా గుడిసెలో ఉంటే నీళ్ళు పడ్డా సరే హ్యాపీగా ఉంటాడు. ఎందుకు? వాడు పెద్ద ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మాకు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మైనారిటీ ఇష్యూ, దళిత్ ఇష్యూ, రిజర్వేషన్స్ ఇష్యూ, ప్రైవేటైజేషన్ ఇష్యూ, వీ హ్యావ్ మెనీ ఇష్యూస్. వీ ఫెల్ సిక్ బికాస్ ఆఫ్ దిస్ ఎలియన్స్. ఈ ఎలియన్స్ వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వీఆర్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్. ఓకే, వాళ్ళందరూ మార్చుకుంటే వీళ్ళు హ్యాపీలీ వి ఆల్ లివ్ టుగెదర్. ఓకే, వాళ్ళు మార్చుకోరు, వాళ్ళు ఒక సిద్ధాంతంలో వెళ్తున్నారు. సో మేము వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా రాజకీయంగా అపోనెంట్లో కాంగ్రెస్లో ఉండి కొట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ ఫ్రమ్ ఇండియా బ్లాక్ ఎలియన్స్ నుంచి మేము మాట్లాడుతున్నాం. దట్స్ ఇట్. అదర్వైజ్ ఇండివిజువల్లీ ఐ లవ్ నరేంద్ర మోడీ గారు, ఐ లవ్ అమిత్ షా గారు, ఐ లవ్ జగన్ గారు, ఐ లవ్ చంద్రబాబు నాయుడు గారు, ఐ లవ్ లోకేష్, ఐ లవ్ ఈవెన్ పవన్ కళ్యాణ్. I love all of them because they all are like my brothers, my mentors, my leaders. Ideologically, you are different and I am different. That's it. So, ఇంకోసారి రిక్వెస్ట్ ఏంటంటే,
రిలీజన్ పరంగా జగన్ గారిని, భారతిరెడ్డి గారిని ట్రోలింగ్ చేయడం ఆపేయండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ అండ్ ఇట్ ఈస్ ఇన్జస్టిస్. థ్యాంక్ యూ. నమస్కారం.